ఈరోజు టాపిక్ వచ్చేసి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్లో 7th సెక్షన్ సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. ఈ 7th సెక్షన్లో ఉన్న ప్రీవియస్ ఇయర్స్ MCQs ఈ వీడియోలో కవర్ చేద్దాం. విల్ స్టార్ట్. తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వ సంపద, కళలు మరియు సాహిత్యం. జస్ట్ అ మినిట్. ఓకే. ఈ క్రింది దేవాలయాలలో దేనిలో దేవుణ్ణి 2 లింగాల రూపంలో పూజిస్తారు? కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవాలయం. కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవాలయంలో దేవుణ్ణి 2 లింగాల రూపంలో పూజిస్తారు. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో పల్లెటూరి పిల్లగాడ పసులుగాసే మునగాడ అనే ప్రముఖ పాటను ఎవరు రాశారు? సుద్దాల హనుమంతు. తెలుగు సినిమా రంగంలో విలన్ పాత్ర పోషించిన ప్రముఖ నటుడు ఆర్ నాగేశ్వరరావు జన్మస్థలం ఏది? సికింద్రాబాద్. ఆర్ నాగేశ్వరరావు జన్మస్థలం. భాగ్యోదయం పుస్తక రచయిత ఎవరు? ఎంబి గౌతమ్. భాగ్యోదయం పుస్తక రచయిత ఎంబి గౌతమ్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో పూర్వపు తెలంగాణ జిల్లాల్లో దేనిలో చేనేత చీరలు గొల్లబొమ్మ చీరల పేరుతో ప్రఖ్యాతి గాంచాయి? మెదక్ గొల్లబొమ్మ చీరలు. నెక్స్ట్, తెలంగాణలో పద్మశాలీల ఆశ్రిత కులం ఈ క్రింది వానిలో ఏది? సాధన శురులు. ఇత్తడి లోహ పనికి పేరుగాంచిన పెంబర్తికి ఈ క్రింది ఏ జిల్లాలో ఉంది? జనగాం. పివి నరసింహారావు ఈ కింది వాటిలో రాసిన గ్రంథం? ది ఇన్సైడర్. పివి నరసింహారావు రాసిన గ్రంథం ది ఇన్సైడర్. బతుకమ్మ తయారీలో ఉపయోగించే పువ్వుల్లో ఈ క్రింది ఇచ్చిన జంట ముఖ్యమైనది? గునుగు, తంగెడు. హైదరాబాద్లో ఈ కింది సంస్థతో గౌతమ్ పింగ్లేకు సంబంధం ఉన్నది? ఏఎన్సిఐ. గౌతమ్ పింగ్లేకు సంబంధం ఉన్న సంస్థ ఏఎన్సిఐ. ఏఎస్సిఐ. తెలంగాణలోని విభజన పూర్వపు జిల్లాల్లో కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం ఏ జిల్లాలో వెలసింది? కరీంనగర్. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం కరీంనగర్లో ఉంది. ఓకే. నెక్స్ట్, తెలంగాణ భాషలో సింగిడి అంటే ఏమిటి? ఇంద్రధనస్సు. సింగిడి అంటే ఇంద్రధనస్సు. గర్జలు అంటే ఏమిటి? తీపి వంటకం. సమ్మక్క సారలమ్మ ఎవరితో యుద్ధం చేసి అమరులయ్యారు? ప్రతాపరుద్రుడు. ప్రఖ్యాత బండెనక బండి కట్టి పాటలో నిజాం ఎవరిని మించి పోయాడని రచయిత యాదగిరి రాస్తాడు? నాజీలను మించిపోయాడని యాదగిరి రాశాడు బండెనక బండి కట్టి పాటలో. నిజాం ఎవరిని మించిపోయాడు? నాజీలను, జర్మన్స్ను. నెక్స్ట్, తోరణ, నంది, మదనికాస్ అనేవి ఎవరి కాలపు శిల్పకళా ధోరణులు? కాకతీయుల కాలం నాటి శిల్పకళా ధోరణులు తోరణ, నంది, మదనికాస్. నెక్స్ట్, జై జయ హే తెలంగాణ అను పాటను రచించింది ఎవరు? అందశ్రీ. తెలంగాణ రుచికరమైన వంటకాలలో ఒకటైన సర్వపిండిని దేనితో తయారు చేస్తారు? బియ్యం పిండి మరియు పల్లీలు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో గద్దర్ పాట కానిది ఏది? ఇది గద్దర్ రాసిన పాట కాదు, ఊరు మందిర వాడ మందిర. రైట్. అమ్మ తెలంగాణమ్మ, పుడుస్తున్న పొద్దు మీద, నా పాదం మీద పుట్టుమచ్చనే చెల్లమ్మ. ఈ 3 పాటలు రాసింది గద్దర్. తెలంగాణలో నూనె గింజలు నుంచి నూనెను తీసే కులాన్ని ఏమని పిలుస్తారు? గాండ్ల. రైట్. తెలంగాణలో నూనె గింజల నుంచి నూనెను తీసే కులాన్ని గాండ్ల అని పిలుస్తారు. నెక్స్ట్, నిజామాబాద్ ప్రాచీన నామం ఏమిటి? ఇందూర్. తెలంగాణ సర్వ అని పిలువబడే వస్తువు ఒక వంటపాత్ర. సర్వ అనేది ఒక వంటపాత్ర. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర పుష్పం తంగెడు. రంగం అనే భవిష్యవాణి దేనితో ముడిపడి ఉంటుంది? సికింద్రాబాద్ బోనాలు. రంగం అనే భవిష్యవాణి సికింద్రాబాద్ బోనాలతో ముడిపడి ఉంటుంది. నాగేటి చాలల నా తెలంగాణ అనే ప్రఖ్యాత గేయ రచయిత
నందిని సిద్ధ రెడ్డి. నాగేటి చాలలో నా తెలంగాణ అనే ప్రఖ్యాత గేయ రచయిత నందిని సిద్ధారెడ్డి. మాజీ ప్రధాని పివి నరసింహారావు స్వగ్రామం వంగర. పివి నరసింహారావు స్వగ్రామం వంగర. నెక్స్ట్, చెంచుతెగ అత్యధికంగా నివసించే జిల్లా మహబూబ్నగర్. చెంచులు అత్యధికంగా నివసించే జిల్లా మహబూబ్నగర్. విముక్తి కోసం సినిమా నిర్మాత ఎవరు? నారదాసు లక్ష్మణరావు. విముక్తి కోసం సినిమా రచయిత నారదాసు లక్ష్మణరావు. తెలంగాణ ప్రథమ నవల ప్రజల మనిషి రాసింది ఎవరు? వట్టికోట అల్వార్స్వామి. నెక్స్ట్, వెట్టి అనగా నిర్బంధ కూలి. వెట్టి అనగా నిర్బంధ కూలి. బతుకమ్మలో ఏ పువ్వును ప్రధానంగా వాడతారు? గునుగు పువ్వును. నెక్స్ట్, గటుక అనే తెలంగాణ సాంప్రదాయ ఆహారాన్ని దేంతో తయారు చేస్తారు? మొక్కజొన్నతో తయారు చేస్తారు గటుక అనే తెలంగాణ సాంప్రదాయ ఆహారాన్ని. గటుక మొక్కజొన్నతో తయారు చేస్తారు. దాసి, నరసింహరావు తీసిన సినిమా. దాసి సినిమా తీసింది నరసింహరావు. ఇంకో సినిమా ఇక్కడ విముక్తి కోసం నారదాసు లక్ష్మణరావు నిర్మాత. దాసి నరసింహరావు. తెలంగాణలోని గౌడ లేదా గౌండ్ల కమ్యూనిటీ ఏ సాంప్రదాయ కార్యక్రమంలో నిమగ్నమై ఉండును? కళ్ళు గీయడం. కాళోజీ నారాయణరావు శత జయంతి సంవత్సరం 2014. కాళోజీ నారాయణరావు శత జయంతి సంవత్సరం 2014. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పాట రచయిత ఎవరు? గదర్. కురుమూర్తి జాతర ఏ జిల్లాలో ప్రసిద్ధి? మహబూబ్నగర్. దీనికి ఇంకొక పేరుంది కురుమూర్తి జాతరకు, పేదల తిరుపతి అని కూడా అంటారు. నెక్స్ట్, వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉండేది. ఓకే. ఆదిలాబాద్ జిల్లాలో గోండులు నిర్వహించే ప్రముఖ జాతర నాగోబా జాతర. తెలంగాణలో తరి అనే పదం దేన్ని వివరిస్తుంది? నీటి వసతి ఉన్న భూమి. తెలంగాణలో తరి అనే పదం దేన్ని వివరిస్తుంది? నీటి వసతి ఉన్న భూమి. నెక్స్ట్, దసరా పండుగ రోజు ఒకరికొకరు ఇచ్చుకునే జమ్మి ఆకును తెలంగాణలో ఏమని పిలుస్తారు? బంగారం. నెక్స్ట్, మా భూమి సినిమాలో పల్లెటూరి పిల్లగాడ అనే పాటను పాడిన నేపథ్య గాయని సంధ్య. మా భూమి సినిమాలో పల్లెటూరి పిల్లగాడ అనే పాటను పాడిన నేపథ్య గాయని సంధ్య. డాక్టర్ కె జయశంకర్ ప్రిన్సిపాల్గా పనిచేసిన డిగ్రీ కళాశాల సికేఎం కళాశాల. జయశంకర్ ప్రిన్సిపాల్గా పనిచేసిన కళాశాల సికేఎం కళాశాల. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏ ఆహార పదార్థాన్ని ఈ మధ్య ఒక భౌగోళిక సూచికగా నమోదు చేశారు? హైదరాబాద్ హలీం. జిఐ ట్యాగ్ వచ్చింది హైదరాబాద్ హలీంకు. నెక్స్ట్, మెదక్ జిల్లాలోని ప్రఖ్యాత యాత్రాస్థలం ఏడుపాయల. మెదక్ జిల్లాలోని ప్రఖ్యాత యాత్రాస్థలం ఏడుపాయలు. కొండగట్టు దేనికి ప్రసిద్ధి? శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం. బతుకమ్మ సంబరాల్లోని మొదటి రోజును ఏమంటారు? ఎంగిలిపూల బతుకమ్మ. మొత్తం 9 days ఉంటాయి కదా, ఆ 9 daysకి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. అవి ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మొదటి రోజు ఎంగిలిపూలు. నెక్స్ట్, తెలంగాణ ప్రభుత్వం కాళోజీ నారాయణరావు పుట్టిన రోజును ఏమని ప్రకటించింది? తెలంగాణ భాషా దినోత్సవం. కాళోజీ నారాయణరావు పుట్టిన రోజును తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించింది. ఐ థింక్ ఇట్స్ 9th September అనుకుంటా. నెక్స్ట్, కల్టివేటెడ్ స్టైలిస్ట్గా పేరు తెచ్చుకున్న హైదరాబాద్ క్రికెటర్ ఎవరు? వివిఎస్ లక్ష్మణ. నెక్స్ట్, బాల్ బ్యాడ్మింటన్ ఆటను విప్లవీకరించిన వరంగల్ ఆటగారు ఎవరు? జె పిచ్చయ్య. బాల్ బ్యాడ్మింటన్ ఆటను విప్లవీకరించిన వరంగల్ ఆటగాడు పిచ్చయ్య. ఏక్తా కపూర్ బయోపిక్లో హైదరాబాద్ క్రికెటర్ అజారుద్దీన్ పాత్రను ఎవరు పోషిస్తున్నారు? ఇమ్రాన్ హష్మి. ఏక్తా కపూర్ బయోపిక్లో హైదరాబాద్ క్రికెటర్ అజారుద్దీన్ పాత్రను పోషించింది ఇమ్రాన్ హష్మి. తెలంగాణ ప్రాంతంలోని ఏ పట్టణాన్ని మొదట్లో ఇందూర్గా పిలిచారు? నిజామాబాద్. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నేపథ్యంలో దాశరథి రంగాచార్య
రచించిన నవల జనపదం. రంగాచార్య రచించింది జనపదం. ఇంకోటి దాశరథి రంగాచార్య రచించిన ఇంకో నవలకు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఆ నవల పేరు చిల్లర దేవుళ్ళు. రైట్, అది ఇంపార్టెంట్. జై జయ హే తెలంగాణ అనే ప్రఖ్యాత గేయాన్ని రాసిన కవి అందెశ్రీ. జై బోలో తెలంగాణ చిత్రంలో గారడి చేస్తుండ్రు అనే పాటను రాసింది కేసీఆర్. సికింద్రాబాద్ బోనాల్లో వండిన ఆహారాన్ని ఏ దేవతకు సమర్పిస్తారు? ఉజ్జయిని మహంకాళి. సికింద్రాబాద్ బోనాల్లో వండిన ఆహారాన్ని ఉజ్జయిని మహంకాళికి సమర్పిస్తారు. బాల సంతుల అన్నది కుల సమూహం. బాల సంతుల అన్నది కుల సమూహం. కాచిగూడ రైల్వే స్టేషన్ వాస్తు శైలి గోతిక్ శైలి. కాచిగూడ రైల్వే స్టేషన్ వాస్తు శైలి గోతిక్ స్టైల్. నెక్స్ట్, వీర తెలంగాణ ఫీచర్ ఫిలిం దర్శకుడు ఎవరు? ఆర్ నారాయణమూర్తి. వీర తెలంగాణ ఫీచర్ ఫిలిం దర్శకుడు ఆర్ నారాయణమూర్తి. బతుకమ్మలో చివరి రోజు సద్దుల బతుకమ్మ. నెక్స్ట్, కోయ జనాభా అత్యధికంగా విస్తరించి ఉన్న జిల్లా ఖమ్మం. కోయలు ఎక్కువగా నివసించే జిల్లా ఖమ్మం. మధ్యవర్తులు అనే ప్రముఖ నవల రచయిత అల్లం రాజయ్య. మధ్యవర్తులు అనే ప్రముఖ నవల రచయిత అల్లం రాజయ్య. మధ్యవర్తులు. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ వసతులు అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ భావనను ప్రతిపాదించినది ఏపీజే అబ్దుల్ కలాం. మండి అనే చిత్రం ఈ థీమ్తో తీయబడింది. హైదరాబాద్లోని ఒక వేశ్య కథతో మండి అనే చిత్రం తీయబడింది. మండి అనే చిత్రం ఈ థీమ్తో తీయబడింది హైదరాబాద్లోని ఒక వేశ్య కథతో. నెక్స్ట్, తెలంగాణ ప్రాంతంలో బుడుబుంగ అనేది ఒక పక్షి. బుడుబుంగ అనేది ఒక పక్షి పేరు, బుడుబుంగ. నెక్స్ట్, హితబోధిని వార్తాపత్రిక సంపాదకుడు బి శ్రీనివాస్ శర్మ. హితబోధిని వార్తాపత్రిక సంపాదకుడు బి శ్రీనివాస్ శర్మ. అంపశయ్య నవీన్ రాసిన ఏ నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది? కాలరేఖలు. అంపశయ్య నవీన్ రాసిన ఏ నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది? కాలరేఖలకు లభించింది అంపశయ్య నవీన్కు. కొమరవెల్లి మల్లన్న దేవాలయం ఏ జిల్లాలో ఉంది? వరంగల్. కొమరవెల్లి మల్లన్న దేవాలయం వరంగల్లో ఉంది, వరంగల్ జిల్లాలో ఉంది. ఈ మధ్యకాలంలో విడుదలైన తెలుగు సినిమా రుద్రమదేవికి సంగీతాన్ని ఎవరు సమకూర్చారు? ఇళయరాజా. నెక్స్ట్, ప్రఖ్యాత తెలుగు సినీ గేయ రచయిత చంద్రబోస్ ఏ జిల్లాకు చెందినవారు? వరంగల్కు చెందినవారు చంద్రబోస్. తెలంగాణ పల్లెల్లో గంగాలం అనే దాన్ని దేనికి ఉపయోగిస్తారు? నీళ్లు నిల్వ ఉంచడానికి. ఈ క్రింది వాటిలో వడ్రంగి ఉపయోగించే పనిముట్టు బాడిస. వడ్రంగి ఉపయోగించే పనిముట్టు బాడిస. నెక్స్ట్, తెలంగాణలో ఎన్మాములో దేనికి ప్రసిద్ధి? ధాన్యం మార్కెట్. ఎన్మాముల ధాన్యం మార్కెట్. 18వ శక్తిపీఠానికి నిలయమైన ప్రాంతంలో తెలంగాణలోని ఈ కింది ఏ జిల్లా చెప్పబడుతుంది? అలంపూర్, మహబూబ్నగర్. ఇంకోటి అలంపూర్ నవబ్రహ్మస్వామి టెంపుల్, అది ఉంటుంది, అది ఇంపార్టెంట్. ఓకే, ప్రస్తుతానికి ఇక్కడ 18వ శక్తిపీఠానికి నిలయమైన ప్రాంతంలోని తెలంగాణలోని ఈ క్రింది ఏ జిల్లాలో చెప్పబడుతుందంటే అలంపూర్, మహబూబ్నగర్. ఓకే, ఇక్కడతో వీడియోని స్టాప్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో విల్ కంటిన్యూ విత్ 74 క్వశ్చన్. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చంటే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.